తెలంగాణలో రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలనే సత్సంకల్పంతో ఇప్పటికే వేల కోట్ల రూపాయలను పలు పథకాల ద్వారా అందించిన ప్రభుత్వం ఇప్పుడు రైతు ఆశీర్వాద సభకు సిద్ధమవుతోంది. 2.5 సంవత్సరాల్లోనే 35,839 కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇది కేవలం రైతు భరోసాకు సంబంధించి మాత్రమే ఇచ్చే లెక్క. అంటే రాబోయే ఇంకా 2.5 సంవత్సరాల్లో కూడా ప్రతి సీజన్ కి నిధులు రిలీజ్ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. అంటే కేవలం 2.5 సంవత్సరాల్లోనే మేము ఇంత రిలీజ్ చేసినటువంటి వాళ్ళం. వ్యవసాయంతో పాటు ఈ రైతు భరోసాతో పాటు మిగతా వ్యవసాయము అనుబంధ రంగాలకు సంబంధించి లెక్కలు చూస్తా ఉంటే మేము ఎప్పటికే ఈ వ్యవసాయ రైతు అనుబంధ రంగాలకు సంబంధించి దాదాపు 1,67,877 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది 2.5 సంవత్సరాల్లో. ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో సంకల్పం బలంతో ఈ రైతాంగ సోదరులకి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయటం కోసం అంది వచ్చిన ప్రతి అంశాన్ని వారి అభివృద్ధి కోసం రూపాయి పోగేసి వారి కోసం ఖర్చు పెడుతున్నాం అనేటువంటి సందేశాన్ని అంటే విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో నేను ఈ రోజు ఈ లెక్కలు ఇచ్చాను. మరి 8 ఎకరాల వరకు ఇప్పటికే పూర్తి స్థాయిలో డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేదు ఈ రకంగా. ఇప్పటికే 8,759 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ రేపు 10వ తారీఖు నాడు 7,750 కోట్లు రిలీజ్ చేసి రేపు 10వ తారీఖు నాడు మీ అందరి సమక్షంలో రైతుల సమక్షంలో మీ ఆశీర్వాదంతో నేరుగా మీ సమక్షం నుంచి మరొక 1,000 కోట్ల రూపాయల్ని 1,900 కోట్ల రూపాయల్ని మీ సమక్షంలో రైతుల అకౌంట్ లోకి 9 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు ఉన్నటువంటి అందరికి రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. ఆనాడు గత ప్రభుత్వం 5 ఏళ్లలో 72,000 కోట్లు ఖర్చు చేయగా తమ ప్రభుత్వం కేవలం 2.5 ఏళ్లలోనే 34,000 కోట్లు రైతుల కోసం వెచ్చించిందన్నారు డిప్యూటీ సీఎం. వ్యవసాయం అనుబంధ రంగాలకు ఇప్పటివరకు 1,67,877 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇంకా 2.5 సంవత్సరాల్లో కూడా ప్రతి సీజన్ కి నిధులు